తోటి ఈ ప్రోగ్రామ్ చేపట్టాము. ఇక్కడికి ఏంటంటే ఎవరు వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు అందరం కలిసి రేపు వచ్చే ప్రోగ్రామ్ సార్ వస్తున్నారు కాబట్టి ఆ సార్ ప్రోగ్రామ్ని మనం అందరం కలిసి కట్టి బ్రహ్మాండంగా అన్ని విధాలుగా మొత్తం బేగంపేట నుంచి వచ్చే విధంగా మన పార్టీ ఆఫీస్ నుంచి సార్ ప్రోగ్రామ్ ఏంటండి అరవింద్ దాని షెడ్యూల్ అంతా తీసుకొని ఇస్తాను మనకి. దాని తర్వాత మనం అందరం కలిసి ఈ ప్రోగ్రామ్ తప్పకుండా బ్రహ్మాండంగా చేయాలని కోరుకోవడం. థ్యాంక్ యూ. ఒకటి నమస్కారం. చాలా తర్వాత 5 సార్లు చూసి అనుకోవద్దు మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. దీని గురించి ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గానే మీరందరూ కూడా ఉత్సాహంతో ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. తర్వాత మొట్టమొదటిసారిగా హైదరాబాద్ విచ్చేసినటువంటి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఘన స్వాగతం పలకడం కోసం ఈరోజు మరి మన రాష్ట్ర పార్టీ కార్యాలయంలో మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పొలిట్ బ్యూరో సభ్యులు అరవింద్ కుమార్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా నా తోటి కుటుంబ సభ్యులందరూ కూడా మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ రోజున అనుబంధ సంఘాలు అంటే పార్టీకి ఫిల్లర్స్ అని చెప్పుకుంటాం, కానీ ఆ అనుబంధ సంఘాలు కూడా కలిసి పనిచేసే ప్రయత్నం ఇప్పటివరకు జరగలేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కనీసం ఈ జరగబోయే కార్యక్రమాలైనా కానీ తెలుగు యువత కానీ మా టీఎన్ఎస్ఎఫ్ కానీ మిగతా అనుబంధ సంఘాలు కానీ మాకు ఎట్లాంటి పొలిట్ బ్యూరో సభ్యులు అరవింద్ కుమార్ గౌడ్ గారికి మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, రేపు మన బాబు గారు మన తెలంగాణ రాష్ట్రానికి విచ్చేస్తున్న సందర్భంగా బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి ఘనంగా వారిని రిసీవ్ చేసుకొని మనం, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ నగరంలో చాలా బలంగా ఉంటుంది. కాకపోతే ఈ మధ్యలో మనం సరైన ఇది లేక కొంచెం ఇబ్బంది పడుతున్నాం కాబట్టి ఇప్పుడు తిరిగి మనం ప్రభుత్వం అక్కడ ఆందోళన వచ్చింది కాబట్టి అదే ఊపిరి ఇక్కడ తెలంగాణలో కూడా కొనసాగిస్తూ బాబు గారిని బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకొని మనం తీసుకొస్తే ఏంటంటే మన సత్తా చూపిస్తే జనాలలో కూడా ఒక ఇది వస్తుంది, తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉందని ఒక మెసేజ్ పోయిందనుకోండి. రేపటి రోజు అంటే రాబోయే ఎన్నిక ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ఇయర్ మన సిటీలో మన సత్తా ఏందో మనం చాటే మన దగ్గరికి ఎవరైనా కూడా అలయన్స్ పెట్టుకోవడానికి వస్తారు కాబట్టి మనమందరం కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి, అలాగే బేగంపేట ప్రాంతం మా సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో వస్తుంది కాబట్టి మా తరఫున కూడా మేము పెద్ద ఎత్తున కార్యక్రమానికి అందరూ మా సనత్ నగర్ తీసుకొస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై ఎన్టీఆర్, జై చంద్రబాబు. అరవింద్ కుమార్ అన్న గారికి, తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. ఏదైతే మన గౌరవ జాతీయ పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 5వ తారీఖు నాడు వస్తుంది కనుక బేగంపేట నుంచి మనం వారి గృహం వరకు ఆహ్వానం పెద్ద ఎత్తున పలకడం కొరకు ఏర్పాటు చేసిన ఈ సభ చాలా సంతోషకరమైన విషయం. అయితే ఇందులో ఎక్కడి వాళ్ళు అక్కడ ఎక్కువ మొబిలైజ్ చేసి సెల్ ఫోన్ ద్వారా మనకున్న అభిమానులందరికీ కూడా ఫోన్లు చేసి మనం వచ్చినటువంటి వారిని పెద్ద ఎత్తున స్వాగతం తెలియజేస్తానికి మనమంతా కార్యోన్ముఖులు కావాలి. అందులో అన్నగారి సూచన ఏంటంటే, నా వ్యక్తిగతంగా మనం అందరం బేగంపేట ఎయిర్పోర్ట్ కాకుండా ఎక్కడి వాళ్ళు అక్కడ అంటే బేగంపేట, కొంతమంది పంజాగుట్ట, ఇట్లా స్పెసిఫిక్ ప్లేసెస్ అలాట్మెంట్ కనుక వ్యక్తులకు ఇస్తే అక్కడ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకుంటూ మనం సక్సెస్ అయ్యే అవకాశం ఉన్నదన్న. అందువరకు మనం అందరం కూడా మూకుమ్మడి కొంతమంది మీ సజెషన్ అంటే వేరే మన సబ్జెక్టు పోకుండా రేపు ఎట్లా రిసీవ్ చేసుకుందాం, పార్టీ పరంగా కూడా మనం ఏ విధంగా రిసీవ్ చేసుకుందాం, ఇక్కడ ఏ విధంగా రిసీవ్ చేసుకుందాం అనే ఒక ఆలోచనతో మనం ముందుకెళ్ళి అది ఎంతవరకు అయితే అంతవరకు అందరినీ తీసుకుందాం, మానవులను వచ్చిన వాళ్ళు అందరూ కూడా కలుపుకొని ముందుకెళ్దామనే ఆలోచనతో నేను పెట్టడం జరిగింది. మరి ఇది ఇక నువ్వు సాయిబాబా నువ్వు ఆలోచించి గౌరవనీయులు, ఇప్పుడు ఈరోజు ఈ కార్యక్రమంలో ప్రత్యేక విశేషత మాట్లాడుతూ వారు తెలియజేసే విధంగా రేపు పొద్దు చంద్రబాబు నాయుడు గారు అజానామమైన కీర్తి సంపాదించుకొని ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే తిరిగి అధికారం సంపాదించుకోవడానికి ఆయన ఆలోచించిన
కూడా ఎన్ని అవమానాలకు గురైనా కూడా నిరుత్సాహపడకుండా మనందరినీ కళ్ళను కదిలించి మనందరితో కూడా కనిపించుకొని ఆంధ్రప్రదేశ్లో మరొకసారి ముఖ్యమంత్రి 4వసారి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తూ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి హైదరాబాద్ కోసం సందర్భంగా పెద్ద ఎత్తున మనందరం ఆయనకి స్వాగతం చెప్పాలనే ఆలోచన కొద్ది కార్యక్రమాలు ఏర్పాటు చేసిన గౌరవ అరుణ్ కుమార్ గౌడ్ గారు దానికి హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనందరం ఓ చింకు సింధు బిందు కలిసి ఒక సముద్రం అవుతుంది అన్నట్టుగా ఒక్కొక్కరు ఎవరి ఛాయశక్తులు ఎవరితో విధంగా అయితే పెద్దలు మర్చిపోయారు. ఎక్కడికక్కడ మీ ఫ్లెక్సులు కానీ మీ అలంకరణ ఏమున్నా కూడా మీ అంతా మీరు తయారు చేసుకొని మీ అనుబంధ విభాగాలను కూడా పెట్టుకుంటూ తెలంగాణ తెలుగుదేశం గట్టిగా ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో తెలుగుదేశం బ్రహ్మాండమైన పోస్తో ఉంది అని చెప్పడానికి మనం దీని ఒక సాకుగా దీని ఒక అవకాశం. మన అభిప్రాయం ఒకటి, మన లక్షణాలు వేరైనా మన లక్ష్యం ఒకటి, మన వయసులు వేరైనా కూడా మన అభిప్రాయం ఒకటి, మన లక్ష్యం ఒకటి. ఏ లక్ష్యం అంటే మా అభిప్రాయం ఏమిటంటే మా కులం అంటే నేను గతంలో చెప్పాడు, మా కులం అంటే యువ కులం, మా మతం అంటే మానవత్వం, మా జాతి అంటే నీతి, మా యొక్క ఆశయం ఏంటంటే తెలుగుదేశం విజయమే. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి తెలుగు దేశం చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం అని చెప్పుకుంటూ ఎవరైనా మీ మొత్తం ఇబ్బంది పెట్టారు. ఈరోజు ప్రజలు వాళ్ళ స్థితి చూస్తూ ఉంటే ఒక్కటేసారి కూడా పేరు రాదు. వాళ్ళ దగ్గర ఈ రోజు కూడా 39 మంది ఎమ్మెల్యేలు ఉండే, అయినా కానీ వాళ్ళ పార్టీ నిలదొక్కుంటలేదు. అంటే అక్కడ కార్యకర్తలు కానీ నాయకులు కానీ స్టాండర్డ్గా లేరు. అదే మన పార్టీకి వస్తే మన దగ్గర మొత్తం ఎమ్మెల్యేలు పోయినా ఎంపీలు పోయినా పార్టీనే మొత్తం తీసేసుకున్నా కానీ మన అందరం ఇక్కడైతే ఉన్నామో ఎన్ని తుఫాన్లు వచ్చినా తట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం కార్యకర్తలు అందరం కూడా ఇక్కడ నిలబడ్డామంటే అది తెలుగుదేశం పార్టీ సత్తా. రెండోది ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కూడా ఇంత స్ట్రాంగ్ ఉందా, చంద్రబాబు నాయుడు గారికి ఇంత వేవ్ ఉందా అనేది మనం క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. అది ఆటోమేటిక్ అయిపోతుంది. ఎవరు కాబట్టి దీన్ని మనం సెలబ్రేట్ చేయాలి అనే ఆలోచన వచ్చిన తర్వాత సరే అందరం కలిసి పనిచేద్దాము. ఇదే పోటీ కాదు, ఓ ఇద్దరు ముగ్గురిని పెట్టుకోను లేకుంటే కొన్ని ఆశలు చూపు కొంతమంది టీంలో వద్దు. నేను ఏది ఆశపడి చేస్తలేను. హైదరాబాద్లో మేము ఉన్నాం, హైదరాబాద్లో మా నాయకుడు వస్తున్నాడు. హైదరాబాద్లో మన నాయకుడు వచ్చినప్పుడు మన నాయకుడికి గౌరవంగా తీసుకొద్దామని ఒక ఏకైక ఆలోచనతో నేను ముందుకెళ్తున్నా తప్పితే ఇంకోటి ఏం కాదు. ఇప్పుడు ఎవరో ఒకరు ముంగటపడాలి. ఏదో సింపుల్గా పోయి 200-300 మందికి పోయి ఆయన తీసుకొచ్చి ఇంతకుముందు చేసినట్టు కాకుండా కొంచెం పెద్ద ఎత్తున చేద్దామనే ఒక ఆలోచన. అందరూ కూడా మీ అందరి సహకారం, ఇంకెవరైతే రాలేదో వాళ్ళందరి సహకారం కూడా తీసుకుంటాం. వాళ్ళందరితో మాట్లాడతాం. వాళ్ళు వేరు మనం వేరు కాదు. కొంతమంది పనులు చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఏ రాజకీయ స్వార్థం